పిఠాపురం ప్రస్తుతం ఒక రామానాయుడు స్టూడియోనో ఒక రామోజీ ఫిలిం స్టూడియోనో లాగా కనబడుతోంది. మొత్తం అటు జబర్దస్త్ యాక్టర్ల దగ్గర నుంచి ఈ బుల్లితెర నటులు అనేక మంది అక్కడ తిరుగుతున్నారు. అట్లాగే వరుణ్ తేజ్ తర్వాత ఇట్లాగా అనేక మంది అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ఇంకొక వైపున చిరంజీవి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేస్తే ఇప్పుడు సినిమా లోకానికి సంబంధించి మరికొంతమంది పవన్ కళ్యాణ్ని గెలిపించమని చెప్పి అక్కడ వాళ్ళని కోరారు. ఇక్కడ రామ్ చరణ్ తాజాగా, అలాగే హీరోలు నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ ఎన్నికలు ఆయన గెలిపించమని చిరంజీవి కోరితే పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినప్పటికీ అందరికీ మంచి చేయాలన్నారంటూ ఆయన దాంట్లో పోస్ట్ చేసుకొచ్చారు ఎక్స్లో. రాజకీయాల గురించి మాట్లాడడం అలవాటు లేని హీరో నాని కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా వీడియో విడుదల చేశారు. మీరు రాజకీయ కురుక్షేత్రం పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారంటూ ఎక్స్లో పేర్కొన్నారు. మరోవైపు యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కూడా పవన్కి మద్దతు పలికారు. హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా పవన్కి మద్దతు పలికారు. పవన్ కోసం మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అందరూ కలిసి సినీ నటులు అందరూ కలిసి ఇప్పుడు పవన్ని గెలిపించే పనిలో ఉన్నారు.